డ్రగ్స్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజల అవగాహన కల్పించడంతో పాటు యువతలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆటో ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది ఈ అవగాహన యాత్రను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ ఆటో ప్రచార యాత్ర అమరావతి మీదుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగనుంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ వినూత్న ప్రచార కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. నేడు యువతను అన్ని విధాలా పెడదావని బట్టి డ్రగ్స్ మహమ్మారికి గురయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి సంఘటనలు నిత్యం కోకళ్ళలో జరుగుతూ ఉంది. అలాంటి వాటికి బానిస కాకండి, తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి అని చెప్పేసి ఇవాళ ప్రత్యేక ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తిరుపతిలోని ఆటో స్టాండ్ నాయకులు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి డ్రగ్స్ మహమ్మారి వల్ల అనేక మంది యువకుల జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. వాటి పట్ల ఎవరూ బానిస కాకూడదు, తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి, ప్రాణాలను పోగొట్టుకోకండి అని చెప్పేసి పదే పదే ప్రచారం చేస్తూ దాదాపు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు ఇవాళ ఆటో యూనియన్ నాయకులందరూ కలిసి సమైక్యంగా ఏర్పడి ఒక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ శ్రీకారం ఇవాళ తిరుపతి నుంచే ప్రారంభమవుతోంది. దాదాపు 3000 కిలోమీటర్ల మేర ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆటో యూనియన్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే, ఎందుకు మీరు ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? ఏంటి, ఎవరు దీనికి స్ఫూర్తి? ఏంటి, మీకు ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగాయా? ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు? ఏంటి సార్, ముఖ్యంగా మా ఫ్యామిలీకి మేమే హీరో సార్. అంటే మేము తెల్లారితో వెళ్ళి బండి నడిపి సాయంకాలం వెళ్ళే లోపలే ముద్ద నోట్లోకి వెళ్తుంది. అలాంటి హీరో మత్తుకు బానిసయ్యి ఏడన్నా జీరో అయిపోతే ఆ ఇల్లు పూర్తిగా రోడ్డు పాలవుతుందని ముఖ్యంతో మేము ఇలాంటి ప్రోగ్రాం చేయాలనుకుంటాం. గతంలో ఎన్నో చేసాం మీ ద్వారా, అది ప్రజలకు తెలిసింది మీ ద్వారానే. మేము ఎప్పుడు మేమందరూ ఓనర్లు సార్, ఓనర్లు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు. దాంట్లో ఎడ్యుకేషన్ లేనివాడిని నేను, తక్కువ ఎడ్యుకేషన్ నాదే, మిగతా వాళ్ళంతా డిగ్రీలు వాళ్ళకి ఆ టైంలో ఉద్యోగాలు రాక ఈ ఫీల్డ్కి వచ్చారు. ఓకే, ఇవాళ ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతారు, ఏంటి ఈ ప్రచార కార్యక్రమం? కేవలము ప్రచారం కోసమేనా, లేదంటే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతారు? ఏంటి సార్, ఇదైతే ముఖ్య ఉద్దేశం సార్. ఇది తిరుపతిలో నుంచి స్టార్ట్ అవడం లేదు సార్, ఇది వచ్చి ట్రైలర్ సార్. అసలు ఇది అమరావతి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. విజయవాడలో అమరావతి పెద్దలతో దానికి సంబంధించిన ఎలా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలనేది పెద్దలతో నిర్ణయించి ఈ ప్రోగ్రాం విజయవాడ అమరావతి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వెహికల్ అమరావతి నుంచి అనేసి టైటిల్ కూడా ఇచ్చేసినాం. ఇది యువరథం బండి అండి. ఇది పెద్దలతో చర్చించి చేస్తాం. మరియు యువతకి రోడ్డు మీద వెళ్తూ చెప్పం సార్, వాళ్ళ కాలేజీ కాడికి వెళ్తాం, మా డ్రైవర్ల దగ్గరికి వెళ్తాం, మహిళల్లో చైతన్యం తెచ్చేదానికే ప్రయత్నిస్తాం. ఎన్ని రోజులు ఏ రాష్ట్రాలకు వెళ్తారు, ఎన్ని రోజులు తిరుగుతారు? ఫస్ట్ మన విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. విజయవాడ నుంచి స్టార్ట్ అవుతానే ప్లానింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఎన్ని రోజులు అనేది కాదు. ఏ రాష్ట్రాలు వెళ్తారు సార్? తెలంగాణ, కర్ణాటక సార్, కర్ణాటక మరియు కేరళ సార్, కేరళ, తమిళనాడు సార్. అలా అని రోడ్డు మీద ఆ ఊర్లో టచ్ అవుతూ వెళ్ళాం సార్. ప్రతి సెంట్రల్లో మా డ్రైవర్ మిత్రులతో కలిసి వాళ్ళకు ఒక ఫామ్లెట్ ఇచ్చి వాళ్ళకి తెలిసేలాగా అవేర్నెస్ వాళ్ళలో వచ్చేలాగా, వాళ్ళ ఫ్యామిలీల్లో బాగుండేలాగా, మత్తుకి అయిన ఈ మత్తులో జరిగే నేరాలు ఘోరాలని ఆపేదానికి మాత్రం పూర్తిగా జనాల్లోకి వెళ్తాం సార్. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? ఏంటి సార్, 3570 కిలోమీటర్లు వస్తాను సార్. దాన్ని
రీచ్ అయ్యేలాగే ప్రయత్నిస్తాం మీ ఆశీస్సులతో. ఓకే, ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ వాహనాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టిక్కర్స్, అలాగే అవేర్నెస్, అంటే ముఖ్యమంత్రి యువకాలంలో నారా లోకేష్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రత్యేక ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథం మీద కూడా ప్రత్యేక స్టిక్కర్లు, అంటే పొగాకుతో కూడినటువంటి ఎలాంటివి కూడా వినియోగించరాదు అని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టిక్కర్లు కూడా ఈ వాహనానికి చుట్టూ అంటించారు. అదే కాకుండా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో తిరుగుతుంది ఏంటి అనే దాని మీద ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల ఫోటోలతో పాటు అలాగే ప్రత్యేకంగా అవేర్నెస్ కల్పించే విధంగా ప్రత్యేక రథాన్ని మనం చూడొచ్చు. ప్రత్యేక డిజైన్తో ఏర్పాటు చేసిన రథాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యేక డిస్ప్లే ఏర్పాటు చేశారు. ఈ డిస్ప్లేలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, డిస్ప్లేలో ప్రత్యేకంగా అంటే పొగాకు వాడకం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంక్రమిస్తాయి అనే దాని మీద యువతకు తెలియచేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం చేపడుతూ పోతున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇలాంటి కార్యక్రమం వల్ల యువతలో చైతన్యం కల్పించేందుకు, అలాగే మహిళల్లో అవేర్నెస్ తీసుకొచ్చేందుకు, యువతలో చైతన్యం కల్పించడమే కాకుండా ఆటో డ్రైవర్లో కూడా అవేర్నెస్ కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. ఆ దిశగా ఇవాళ తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే ఆటో స్టాండ్ యూనియన్లు అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.